రండి ప్రార్థన చేసుకొని ప్రభుని ఆరాధించేటువంటి పూర్వము కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగలిగిన మా దేవ, నమ్మకమైన యేసు ప్రభా, మీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. గడిచినటువంటి ప్రభుదినం మొదలుకొని ఈ ప్రభుదినం వరకు ప్రభా తండ్రి, చేరువచ్చిన నన్ను మమ్మల్ని కాపాడి కాచి భద్రపరిచి సజీవంగా ఉంచినటువంటి ప్రభా, మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. తండ్రి, మీ యొక్క ప్రేమను పొందుటకు అభాగ్యులము, ఎన్నికలైనటువంటి వారం అయినప్పటికీ మీ కరుణా సంపన్నుడైనటువంటి మీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. నా దేవా తండ్రి, ప్రభు దినాన్ని పురస్కరించుకొని మహానయంలో నీ ప్రజలతో కూడి నేను కూడా ఈ రీతిగా కూడి రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. నా దేవా, ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడిన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ దాసుడు మీ ప్రజల ముందు నిలబడుటకు వట్టివాడు ఖాళీ చేయండి ప్రభా. తండ్రి ప్రభా, ప్రశస్తమైనటువంటి ప్రభా తండ్రి, ప్రత్యక్షపు గుడారం ఎదుట మండుతున్నటువంటి అగ్ని వలె నన్ను కూడా తండ్రి కాల్చి ప్రభా తండ్రి, విలువైన పాత్రగా నన్ను మీరు చేయమని మీ సన్నిధిలో సాయపడుతూ వస్తున్నాను. నీ ప్రజల యొక్క ధారాళతను నాకు అనుగ్రహిస్తూ రండి ప్రభా తండ్రి. నేను మీ కూర్చున్న వారందరికంటే అల్ప విశ్వాసం కలిగిన వాడిని కనుక ప్రభా, మీ పరిచర్య పొందుటకును పర సంబంధమైనటువంటి ప్రభా మీ యొక్క పాలలో నాకు కూడా పాత్రను అనుగ్రహించిందని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ దాసుడిని మీ దయాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరు ఎక్కడో జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని ఆరాధించేటువంటి పూర్వమును పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొన్ని భాగాల్లో మనము చూసుకోవడానికి ప్రయత్నిద్దాం. రండి, మలాకీ గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం బాగా పరిచయమైనటువంటి భాగం ఇది కనుక రండి అందరూ కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి, చదువు రానటువంటి వారు చదవడానికి ప్రయత్నించండి. బయట ఆటోలో కూర్చున్నటువంటి వారు ఎవరైనా ఉంటే లోపల కూడా రండి. చిన్నవారు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా బయట ఆటోలో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు కూడా బయట ఉండొద్దు, దయచేసి లోపలికి రండి. దేవుని యొక్క మందిరంలో గడపడ ఆశీర్వాదం కనుక బయట కూడా ఎవడు ఇటు అటు తిరగొద్దు, ఎవరు కూడా మాట్లాడొద్దు. కనుక బయట ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా లోపల రావాలని మనవి చేస్తూ ఉన్నాం. మలాకీ 3:6 వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇక్కడ పాత నిబంధన అధ్యాయంలో గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయములో ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కొన్ని ఏళ్ళు తరాలు తదనంతరము తండ్రి అయినటువంటి దేవుడు రాస్తున్నటువంటి చిట్ట చివరి అధ్యాయములో 3వ అధ్యాయంలో ఇక్కడ రాస్తూ ఒక మాట తను ఉచ్చరిస్తూ వచ్చినాడు. ఏంటి ఆ మాట అంటే ఇక్కడ అన్నాడు, యెహోవానైన నేను ఎలాంటి వాడని అన్నాడు, మార్పు లేనటువంటి వాడను. ఎందుకు మార్పు లేనటువంటి వాడు అని అంటే, దేవుడు ఆది నుంచి నేటి వరకు కూడా మనం గమనించినట్టయితే పూర్వము ఇజ్రాయేలు ప్రజల యొక్క కాలాన్ని మొదలుకొని ఆదాము మొదలుకొని నేటి వరకు మనం చూసినట్టయితే దేవుడు తన స్వరూపంలో మానవుడిని చేస్తూ వచ్చినాడు. కనుక ఆది కాండంలో రాయబడుతూ వచ్చింది, మానవుడిని తన స్వారూప్యములో చేసుకుంటూ వచ్చినాడు. ఎలా చేస్తూ వచ్చినాడు? దేవుడు ఏ స్వరూపంలో అయితే ఉంటా వచ్చినాడో అలాగనే మానవుడిని కూడా తన స్వారూప్యంలో చేసుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాక తన చేతులతో తన హస్తాలతో మానవుడిని ఏం చేస్తూ వచ్చినాడంట, తయారు చేస్తూ వచ్చినాడు. రూపాన్ని చిత్రీకరిస్తూ వచ్చినాడు, రూపం చేస్తూ వచ్చినాడు, శరీరాన్ని అమరుస్తూ వచ్చినాడు, చిట్టు చివరిగా జీవాన్ని ఊదుతూ వచ్చినాడు. అప్పుడు ఆ యొక్క మట్టి ఏమైతే వచ్చిందంట, ఆ జీవమును అలంకరించుకొని మానవుడిగా చేస్తూ వచ్చినాడు. ఈ కారణాన్ని బట్టి దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుడిని
తన హస్తాలతో రూపించినటువంటి మానవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకనే నశించిపోవుట దేవునికి ఇష్టం లేక మానవుడిని అతిగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మనం గమనించినట్టయితే ఎన్నో విలువైనటువంటివి భూమి మీద ఉన్నాయి. ఎన్నో విలువైనటువంటివి ఈ భూమి మీద ఉన్నాయి. ఏముంటూ వచ్చినాయి? యాకోబు పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యాకోబు పత్రికలో ఒక మాట అన్నాడు, చదవండి. యాకోబు పత్రిక 'ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయన తాను సృజించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల తన సంకల్పం ప్రకారం మనలను కనెను. 1వ అధ్యాయం 18వ వచనం. ఏ రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ ఆయన తాను సృజించిన వాటిలో మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు ప్రథమ ఫలంగా ఉండాలని కోరుకుంటూ వచ్చినాడు. దేవుడు మానవుడిని ఇంతగా ప్రేమించడానికి గల కారణం ఏమిటి? ఇంతగా ఆశీర్వదించబడాలనేటువంటి కారణం ఏమిటి అంటే దేవుడు మనల్ని ప్రథమముగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నిన్ను మొట్టమొదటిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే తాను సృజించినటువంటి వాటన్నిటిలో దేవుడు ఏం కలుగు చేస్తూ వచ్చినాడు? 6 దినాలు కలుగు చేస్తూ వచ్చినాడు. 6 దినాలు ఏం కలుగు చేస్తూ వచ్చినాడు? భూమిని, ఆకాశమును, సముద్రమును, జీవరాశులను, వీటన్నిటినీ కలుగు చేస్తూ వచ్చినాడు. సూర్యచంద్ర నక్షత్రములను వీటన్నిటినీ కలుగు చేస్తూ వచ్చినాడు. ఈ కలుగు చేసిన వాటన్నిటిలో కూడా తాను సృజించిన వాటన్నిటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు దాన్ని ఏం కలిగినాడంటే తర్వాత రాయబడి సత్యవాక్యం వలన, రెండోది అక్కడ తన సంకల్పం ప్రకారం మనల్ని ఏం చేసినాడంట? కనెను. దేని వల్ల కన్నాడంటే మనల్ని? సత్యవాక్యం వల్ల. వాక్యం ఎవరు? అదేందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడు. కనుక దేవుడు మనల్ని ఎలా కన్నాడంట? సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు. మనల్ని దేవుడు సత్యముగానే నీతిమంతులుగానే మనల్ని నిర్మించినాడు. కానీ మానవుడు ఏమైపోయినాడంట? తప్పిపోతూ వచ్చినాడు మానవుడు. కనుక ప్రసంగి గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. రండి, ప్రసంగి గ్రంథము ప్రసంగి 9వ అధ్యాయము 9వ అధ్యాయము చివరి 7:29 ప్రసంగి ఇదొకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఏం చేసినాడంటే మానవుని ఎలా సృజించినాడంట? యథార్థవంతులుగానే సృజించినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన వారు వివిధమైనటువంటి తంత్రాలను ఏం చేస్తూ వచ్చినారంట? పుట్టించుకుంటూ వచ్చినారు. దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించినాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగానే సత్యవాక్యం వల్ల మనల్ని కంటా వచ్చినాడు. దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడంట? మనల్ని తాను సృజించిన వాటన్నిటిలో కూడా ప్రథమ ఫలంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వచ్చినాడు. కానీ మానవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వివిధమైనటువంటి తంత్రాలను కలుగు చేసుకుంటూ వచ్చినాడు. లేనిది ఉన్నవి లేనివి మన జీవితంలో ఆహ్వానించుకొని మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకొని మనం చెడిపోయినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. దేవుడైతే మనల్ని యథార్థవంతులుగానే నీతిమంతులుగానే సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు. ఎలా కన్నాడంటే మనల్ని సత్యవాక్యం వల్ల. వాక్యం అనేటువంటి ఖడ్గముతో సత్యముతో దేవుడు మనల్ని కంట వచ్చినాడు. అయితే మనం ఏం చేయనంటే అనీతిమంతులం అయిపోయి దేవుడికి దూరస్తులు అయిపోయి ఈ లోకంలో నుంచి వేరైపోయి దేవుడికి దూరంగా జీవించేటువంటి వారు. అందుకని అన్నాడు, యెహోవాను నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతత వారైన మీరు ఏం కాలేదన్నాడు? లయము కాలేదు. లయం అంటే అర్థం ఏంటి? నశించిపోలేదు. ఎంతకాలం అండి? 2019వ సంవత్సరం, 2020వ సంవత్సరం ఎంతమంది చచ్చిపోతూ వచ్చినారు? మామిడి చెట్టు మీద నుంచి పండిన మామిడికాయలు ఎలాగైతే రాలిపోతూ ఉంటాయో మామిడికాయలు రాలిపోయినట్టు రాలిపోతూ వచ్చినారు. ఎంతమంది నశించిపోతూ వచ్చినారండి. ఈనాడు మనం సజీవంగా ఉన్నాం. దేవుని సంఘంలో ఉన్నాం. జీవం కలిగినటువంటి దేవుని యొక్క మందిర ప్రజల మధ్యలో మనం ఉంటా ఉన్నాం. కారణం
దేవుడు మార్పు లేనివాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అలాగనే ఏం చేస్తూ వచ్చినాడంటే సృజిస్తూ వచ్చినాడు, వాళ్ళు నిర్మించినాడు, తీసుకెళ్ళి ఐగుప్తులో నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అయితే ప్రజలు ఒక దినాన్ని వచ్చినప్పుడు ఏదైతే ఎర్ర సముద్రంను పాయలు చేసి తీసుకొచ్చినటువంటి దేవుడిని మర్చిపోయినారు. సీనాయి కొండ పర్వతము దిగువను కూర్చొని ఒక దూడను తయారు చేసుకొని అన్నారు, నన్ను విడిపించిన వారు నీవే. ఏమన్నారు వాళ్ళు? మమ్మల్ని విడిపించిన వారు నీవే. వారి స్వహస్తాలతో తయారు చేసినటువంటి ఒక దూడను తయారు చేసుకొని బంగారపు పూతను పూసి, నీవే మా దేవుడువు, నీవే మమ్మల్ని రక్షించేవాడువు, నీవే మమ్మల్ని విడిపించేవాడు. అయినా దేవుడు మార్పు చెందలేదు. కరుణించినాడు, క్షమించినాడు. తిరిగి మళ్ళీ అక్కడి నుంచి తోడుకొని వచ్చినాడు. యోర్దాను నది నుంచి మరలా తోలుకొని వచ్చినాడు. మళ్ళా యథావిధంగా అన్య స్త్రీలతో సహవాసం చేస్తూ వచ్చినారు. ఇలాగ పరిపరి విధాలుగా వాళ్ళు దేవుడు క్షమిస్తూ వస్తూ ఉన్నాడు, దేవుడు కరుణిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ వారి జీవితంలో ఏం లేదంట, మార్పు లేదు. కనుక దేవుడు వాక్యం, దేవుడు మన జీవితంలో మనం ఏం అన్వయించుకోవాలంటే, నిజమే ప్రభువా, నేను ఎన్నో పర్యాయాలు తప్పిపోతూ వచ్చినాను, నీకు దూరస్తుడినైనాను. నా తల్లి గర్భంలో రూపింపబడిన నాడు ఎలాగైతే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావో ఆ రీతిగానే ఈనాడు కూడా నీవు మార్పు చెందలేదు. అమ్మ వెనకాల నిద్రపోకూడదు. రైట్, పిన్ ఆఫ్ సైలెన్స్, సిట్ ప్రాపర్లీ. వై ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్? సిట్. గమనించాలి, ఇక్కడ రాయబడితో వచ్చింది, యెహోవానైన నేను మార్పు లేనివాడను. కనుక మార్పు మానవుని యొక్క నైజం. మాట ఇచ్చి నిలబడలేనటువంటి స్వభావం మానవుడిది. మాట మీద కొనసాగలేనటువంటి స్వభావం మానవుడిని యొక్క నైజం. అయితే దేవుడి యొక్క నైజం ఏమిటంటే, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు, మాట ఇచ్చి ఆ మాటను కొనసాగించేటువంటి వాడు దేవుడు. ఇప్పుడు వ్యత్యాసం చూడండి, మానవుడేమో స్థిరత్వం లేనటువంటి వాడు, మాట మీద నిలబడలేనటువంటి వాడు. రెండోది మార్పు కలిగినటువంటి వాడు. దేవుడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. ఒక ఆయన చెప్తూ వచ్చినాడు, ఒక చిన్న మాట చెప్తూ వచ్చినాడు. ఒక దైవ సేవకుడు అన్నాడు, ఒక దినాన్న ఒక చిన్న నది ఉంది. ఆ నదిలో ఏం చేస్తూ ఉందంటే, దాన్ని ఏమంటాం మనం, పొట్టు జెర్రి కానీ ఉంటుంది. అది మునిగిపోతూ ఉందంట. మునిగిపోతూ ఉంటే ఈ లోప అప్పుడు ఏం చేసిందంటే, ఒక చీమ పైనుంచి ఆకు వేస్తే వచ్చింది, ఆకు దాని మీద ఉంది. ఇది తన మీద, క్షమించండి, తాబేలు వచ్చింది. ఇది ఎప్పుడైతే మునిగిపోతూ ఉంటే తాబేలు వచ్చి ఏం చేస్తూ వచ్చిందంటే, ఆ పొట్టు దాని మీద నిల్చోబెట్టింది. అది చనిపోకుండా కాపాడుతూ వచ్చింది. అప్పుడు తను చెప్తూ వచ్చింది, అమ్మా నేను ఈ చివరి నుంచి ఆ చివరికి చేరాలి, దయచేసి నాకు సహాయం చేయాలంటూ వచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క తాబేలు ఏం చేస్తూ వచ్చిందంటే, నేను ఈ చివరి నుంచి ఆ చివరికి నేను తీసుకొని వెళ్తాను, నువ్వు నాకు ఏమి ఇస్తావు అంటే, తిన చెప్పింది ఏమి వచ్చిందంటే, ఈ యొక్క పొట్టు ఏదైతే ఆ జెర్రి ఉందో అది చెప్తూ వచ్చిందయ్యా, నన్ను ఈ చివరి నుంచి ఆ చివరికి తీసుకెళ్తే నీకు ప్రత్యేకమైన బహుమానం నేను ఇస్తాను అంటే, తిన ఏం చేసింది, తాబేలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎందుకు తిన నీటిలో ఎదగలదు. ఇప్పుడు తిన పైన అదేం చేసింది, ఇది తాబేలు అనుకోండి, తాబేలు పైన పొట్టు ఉంది. ఇప్పుడు ఇది తీసుకుని చివరి వరకు వెళ్ళింది. చివరికి వెళ్ళిన తర్వాత ఒడ్డు వరకు వెళ్ళింది. ఒడ్డు వరకు వెళ్ళి ఆ చివరి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇదేం చేసిందంటే, తాబేలును కాటేస్తూ వచ్చింది. ఒక ఆయన చెప్పినాడు ఈ మాట. అక్కడ ఆ పొట్టు ఎప్పుడైతే అప్పుడు అన్నది, ఏమయ్యా, నన్ను ఇంతవరకు చచ్చిపోతున్నటువంటి నిన్ను కాపాడుతూ వచ్చినాను, చచ్చిపోయి ఆ నీటిలో పోయేటటువంటి నిన్ను నేను కాపాడినాను, నాకు ఇచ్చే బహుమానం ఇదే అంటే, ఆ పొట్టు చెప్తూ వచ్చిందంట, అది నా స్వభావము. తేలు ఏం చెప్పిందంట, అది నా స్వభావం, అది నా నైజం, అది నా స్వభావం అంటే వచ్చింది ఆవిడ. ఇప్పుడు మానవుడు నైజం ఏమిటి, మానవ స్వభావం ఏమిటి అని అంటే, మార్పు చెందడం మానవ స్వభావం. మనం తీసుకునేటువంటి తీర్మానం మీద నిలబడకపోవడం మానవ స్వభావం. ఎన్ని పర్యాయాలు దేవుని యొక్క బలధర్మం మనం ఒప్పుకుంటూ ఉంటాం, ఎన్ని పర్యాయాలు దేవుడి దగ్గర అయ్యా మమ్మల్ని క్షమించు అని ఎన్ని పర్యాయాలు ప్రభు దగ్గర వచ్చి కన్నీళ్లు గాడుస్తాం, దేవుడి మందిరం విడుచుతాం. అంతే, మళ్ళా యథావిధ తదారాజు అనేటువంటి స్వభావం మన జీవితంలో కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. కనుక దేవుడు మార్పు చెందడు. అమ్మా మాట్లాడకూడదు, ఇటుపక్క చూడాలి, మాట్లాడకూడదు. దేవుడు యథార్థవంతుడు.
న్యాయవంతుడు. కనుకనే ఈనాడు మనం సజీవంగా ఉన్నాం. ఏ రోజైతే నీ తల్లి గర్భంలో నువ్వు పడినాడు దేవుడు మనల్ని పట్టుకుంటూ వచ్చినాడో ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు పడిపోతావు అని దేవుడికి తెలుసును. నీవు దేవుడికి దూరస్తులు అవుతావు అని దేవుడికి తెలుసు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు ఉన్నావు, దేవుని యొక్క తీర్మానంలో నీవు ఉన్నావు కనుక అందుకని ప్రభు చెప్పినాడు, ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఇజ్రాయేల్ ప్రజలు తోడుకొని వచ్చినటువంటి చిట్ట చివరి అధ్యాయంలో దేవుడు చెప్పినాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును. కనుక మార్పు లేదు ఆయన జీవితంలో. నీవు రక్షించబడవలసిందే, దేవుని కొరకు ఒక దినాన్ని నీవు ఆయన రాజ్యంలో ఉండవలసిందే అని దేవుని యొక్క తీర్మానం అది. కనుకన ఈనాడు మనం సజీవంగా ఉన్నాం. ఈనాడు మనం ప్రభువుని ఆరాధించవలసిన సమయంలో మనం ఏం ఆరాధించాలంటే, నిజమే ప్రభువా, నేను ఎన్నో పర్యాలు మీకు అవధేయుడినైనాను, ఎన్నో పర్యాలు మీకు దూరస్తుడినైనాను, ఎన్నో పర్యాలు మీకు దూరంగా పారిపోతూ వచ్చినాను. కానీ నన్నైతే మీరు పట్టుకున్న కారణాన్ని బట్టి, మీ సంకల్పంలో ఉన్న కారణాన్ని బట్టి, మీరు మార్పు లేని ఉన్నటువంటి దేవుడు అయినటువంటి కారణాన్ని బట్టి మేము సజీవంగా ఉన్నాం ప్రభువా. అందుకని అన్నాడు, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. అంటే లయము ఏం కాలేదంట, నశించిపోలేదు. ఎవరు యాకోబు సంతతి? ఎవరు యాకోబు సంతతి? ఒక దినాన్ని అన్నాడు యేసుప్రభు అన్నాడు, ఈయనను అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఆ మాట? ఎవరిని ఉద్దేశించి అన్నాడు? జక్కీని అన్నాడు. ఈయనను కూడా అబ్రహాము కుమారుడే. కొంతమందిని చూసినాడు, కొంతమంది ఇజ్రాయేల్లే, యూదులే, వారిని కూడా అన్నాడు, ఓ సర్ప సంతానమా అంటూ వచ్చినాడు. ఎవరు సర్ప సంతానము? సర్పం అంటే ఎవరు? సాతానుడు. సాతాను యొక్క సంతానం ఎవరు పోల్చినాడు? అనేకమైనటువంటి యూదుల్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని అన్నాడు. కొంతమందిని ఏమన్నాడు? ఓ సర్ప సంతానం అన్నాడు. ఈయన్ని ఎందుకన్నాడు? ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎట్లా వచ్చినాడు అబ్రహాం కుమారుడు? ఎలా అయినాడు? మార్పు చెందినాడు. హృదయం మార్చబడుతూ వచ్చింది, బ్రతుకు మార్చబడుతూ వచ్చింది. ఆ దినము నుంచి అబ్రహాము కుమారుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. ఈనాడు యాకోబు సంతతిలో ఉన్నటువంటి మనము, అబ్రహాము సంతానంలో ఉన్నటువంటి మనల్ని ఈనాడు లయం కాకుండా సజీవంగా బ్రతికున్నాము అంటే కారణం దేవుడు మార్పు లేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కనుక ఈనాడు మనం ఆరాధించాలి. నిజమే ప్రభువా, ఒకనాడు అన్యుడిని, సర్ప సంతానంలో ఉన్నవాడిని, ఈనాడు నన్ను అబ్రహాము సంతానంలో నన్ను చేర్చినావు. నేను లయమైపోకుండా, నశించిపోకుండా, ఈ లోకంలో నుంచి మట్టిలో కలిసిపోకుండా నన్ను సజీవంగా ఉంచినావు అంటే నీ ప్రణాళికలో నేనున్నాను, నీ యొక్క ప్రణాళికలో నేనున్నాను, మీ ఏర్పాట్లో నేనున్నాను. కనుక ఇదంతా కూడా మీ ప్రేమను బట్టి మాత్రమే అని ప్రభువుని మనం ఆరాధన. రెండు ఇంకో మాట చూసుకుందాం. హెబ్రీ పత్రిక 13:8. హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు, రేపు, ఎల్లుండు, యుగ యుగాలు కూడా ఒకటే రీతిగా ఉంటూ వచ్చినాడు. మానవుడు ఆ రీతిగా ఉండడు. పెడితే పెట్టినాడు ఒక మాట్లాడతాడు, లేనినాడు ఒక మాట్లాడతాడు. ముఖం మీద ఆయన కనపడితే ఆయన పొగుడుతాడు, ఆయన పోగానే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆ బ్రదరా అన్న అంటాడు. మానవ స్వభావం అది, మానవుడు నైజం. కానీ దేవుని యొక్క ఏర్పాట్లో, దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆ రీతిగా చూడలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం కూడా ఒకటే రీతిగా ఉంటూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఈనాడు ఎక్కడ కూర్చోగలుగుతున్నావు సోదరుడా, సోదరి? నీ యొక్క మంచితనాన్ని బట్టి కానీ, నీ యొక్క బలం, నీ శరీరంలో శక్తిని బట్టి కానీ ఈనాడు ఇక్కడ లేవు. నీవు ఎంతోమంది చచ్చిపోతూ వచ్చినారు. ఈనాడు నీవు నేను సజీవంగా ఉన్నావంటే కారణం దేవుడు మార్పు లేని వాడిగా ఉంటూ వచ్చినాడు. లయం అయిపోలేదు. ఎంతమంది చచ్చిపోలేదండి, ఎంతమంది లయం అయిపోలేదు. గాబిల్లంకులు ఒకరోజు ముందు చచ్చిపోతాడు. డాక్టర్లు ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడని ఇంజక్షన్లు ఇచ్చి చచ్చిపోయినండి బతుకున్నాడు అని చెప్పేవారు. 2 రోజులు ఏండి, ఏ అనాముకుడు కూడా పోయేవాడు కాదు హాస్పిటల్కి. ఆ దినాలు అలా ఉన్నాయి. ఆయన భూస్థాపనకి ఎంతమంది వచ్చినారంటే మా అయితే 30 మంది వెళ్ళినట్టున్నాం మేము. ఆయన భూస్థాపన భయం. ఎందుకు? కోవిడ్ వస్తుందేమో, చచ్చిపోతామేమో, ఆయన పట్టుకుంటే మాకు కూడా వైరస్ వస్తుందేమో భయం. పట్టుకున్నాం, మేమే పట్టుకున్నాం మా చేతులతోనే. సామ్యలు, నేను, ఇంకెవరు మురళన్న మా చేతులతోనే దించినాం కవర్లోకి. పట్టుకోండి, ఆయనతో పాటు మేము కూడా పోతాం. మా ఆవిడన్నది, అయ్యా మా అమ్మాయి, చిన్న అమ్మాయి 4 నెలలు, అన్న కూడా ఉన్నారు ఆ రోజు, 4 నెలలు, నువ్వు కూడా పోతే అలా. తనకు ఆ టైంలో అంత విశ్వాసం లేదు. అప్పుడు మా అత్తగారు వీళ్ళు అన్నారు పోవడానికి కుదరదు అన్నారు. నేను అన్నాను పోవాల్సిందే. వెళ్ళాం, పట్టుకొని దించినాం. అందులో అనేక మంది
ఈరోజు చనిపోతే ఆయన భూస్థాపన కొన్ని వేల మంది వచ్చేవారు. ఆ రోజు భయం, మానవుడికి చచ్చిపోతామేమో. దేవుడు మార్పు లేనివాడు. మనం సజీవంగా ఉన్నాం. కారణం దేవుని సంకల్పంలో మనం ఉన్నాం, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం. కనుకనే మనం సజీవంగా ఉన్నాం. ప్రభువా, ఈనాడు నాకు ఆయుష్ ఇచ్చినావు, నా కుటుంబంతో సంఘంతో ఉండేటువంటి ఆధిక్యత నాకు ఇచ్చినావు. ఎందుకంటే గొప్ప ఆధిక్యత నాకేముంది ప్రభువా అని ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధిస్తూ రావాలి, ఆయన గణపరుస్తూ రావాలి. ఇదే మనల్ని దేవుడు మనం కోరుకుంటా ఉన్నాడు, ఇదే మనల్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మన నుంచి. అందుకని ఇక్కడ అన్నాడు 13:8 అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు మార్పు చెందలేదు, దేవుడు మారలేదు. మనం మారుతాము, మన జీవితాలు మారుతాయి, మన చూపులు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది, మన నడవడిక మారుతుంది. దేవుడు మార్పు చెందలేదు. అందుకనే యేసుక్రీస్తు యుగ యుగాలు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకటే రీతిగా ఉన్నాయి. ఎన్ని పర్యాయాలు దేవుడిని విడిచిపెట్టిపోయినామండి మనం, ఎన్ని పర్యాయాలు దేవుడిని దూషించినామండి, ఎన్ని పర్యాయాలు ప్రభు మీద ఆయాసపడుతూ వచ్చినామండి. మా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదండి, మా పిల్లలకి పిల్లలు లేరండి, ఉద్యోగాలు రాలేదండి, ప్రభువుని నమ్ముకున్నాం, ఏం ప్రయోజనం అండి అంటూ వచ్చినాం. అది కాదు. మన ఒక బ్రదర్ అన్నాడు, ఒక మంచి వాక్యం చెప్పినాడు మా దగ్గర. ఏమన్నాడంటే, లోకంలో ఉన్నవాళ్ళు ఏం ఆశిస్తారంటే, తినుము తాగుము సుఖించుము, ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించదుమా అని ఆశిస్తూ ఉంటాం. మనమేం ఆశించాలంటే తెలిసిన, మనమేమంటే దేవునిలో మనం ఆశించవలసిందంటే మనం ఏమి వృద్ధి చెందుతున్నాం. నిజమే, మనకంటే గొప్పవారు లోకంలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు డబ్బు ఉన్నది, ఒకవేళ మనకు లేదనుకోండి, అది కాదు దేవుడు కోరుకునేది. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము దేవుడు కోరుకుంటా ఉన్నాడు మన జీవితంలో. మనమేం కోరుకోవాలంటే, ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇది కాదు మనం ఆశించుకోవాల్సింది. కనుక దేవుడు మన జీవితంలో ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడంట, ఒకటే రీతిగా ఉంటూ వచ్చినాడు. అందుకని ఇక్కడ చూడండి, ఎంత ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా, ఒకటే, ఏం మార్పు చెందలేదు. ఎక్కడ కూడా సడలలేదు, ఎక్కడ కూడా నిన్ను విడిచిపెట్టడం లేదు, ఎక్కడ కూడా నిన్ను ఆయన కనీసము ఆయన మమ్మల్ని విడిచిపెడితే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఇంకో మాట చూద్దాం, లూకా 15:20, లూకా సువార్త 15:20. ఇక్కడ చూడండి, ఇక్కడ మన సందర్భం ఏమిటంటే, తండ్రిని ప్రేమను బట్టి మనం చూస్తాం. చాలా పర్యాయాలు మనం విన్నాం. ఇక్కడ వేరొక కోణంలో మనం చూడాలి. ఏం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంటే, ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తండ్రి యొక్క ఏంటి, మన సందర్భం ఏమిటి? దేవుడు మార్పు లేనటువంటి వాడు. కనుక ఇక్కడ ఈ తండ్రి బిడ్డున్నాడు, 2 కుమారులు ఉన్నారు. తండ్రిని విడిచిపెట్టి ఏం చేసినాడు? వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆస్తి తీసుకొని వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆస్తి వేశ్యలతో దుర్వ్యాపారం చేసి పాడైపోతూ వచ్చినాడు. చివరికి ఏ పరిస్థితిలోకి వచ్చినాడు ఆయన? పందులతో సహవాసం. ఇప్పుడు మన దగ్గర చూస్తాం, ఎంత కడుపేదరికంలో ఉన్నా పందులు తినేటువంటి పొట్టును తింటారండి ఎవరైనా? ఎంత కడుపేదరికంలో ఉన్నా కనీసం ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం అనేది దీన్ని బతుకుతారు, కానీ అంత కడు దారిద్ర్యంలోనికి పోడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత దారిద్ర్యంలో కఠినత్వంలోకి వెళ్ళిపోయాడంటే, పందులు ఏంటంటాయి, ఎన్నో 3-4 రోజులు మురిగిపోయినటువంటి దాన్ని కూడా తినడానికి పందులు ఇష్టపడతాయి. అలాంటిది తినడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి, ఆ పందులతో ఉన్నటువంటి వ్యక్తి ఎంత దూరంలో అంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఈ తండ్రి ఏం చేస్తూ వచ్చినాడంటే, అక్కడ చూడండి రాయబడుతూ వచ్చింది, చదవమ్మా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, పైన చదవమ్మా, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడంట? దూరంగా ఉన్నాడు. ఎన్నో ఏండ్లు అయిపోయింది తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి, చాలా సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి. తన స్వరూపం మారిపోయింది, తన వస్త్రధారణ మారిపోయింది, తన తల, తన నడవడిక, తన చూపులు ఇవన్నీ మారిపోయాయి. కానీ తండ్రి దూరం నుంచి చూస్తుండగానే చంద్రవందరంగా ఉన్నటువంటి కొడుకును, వస్త్రహీనత కలిగినటువంటి కొడుకును, సరిగ్గా లేనటువంటి కొడుకును గమనించినాడు, చూసినాడు, గుర్తుపెట్టినాడు.
వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి ఏం చేసినాడంట? కనికరపడి. మార్పు లేనటువంటి దేవుని యొక్క ప్రేమను చూడండి. యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను చూడండి ఎలా ఉందో. వాడు ఇంకా దూరముగానే ఉన్నాడు. పందుల యొక్క వాసన, పందులతో పడుకునేటువంటి వాడు, పందులు తినేటువంటి వ్యక్తి, చివరిగా తన యొక్క వస్త్రధారణ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దూరంగా ఉండగానే గుర్తుపెట్టినాడంటే తన యొక్క మార్పు లేనటువంటి ప్రేమను మనం గమనించగలగాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో పర్యాయాలు ప్రభువుకు దూరస్తులమై మనం అలాంటి స్థితిలోనే మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని గుర్తుపెట్టినాడు, కనికరించినాడు, మన మీద దయ చూపిస్తూ వచ్చినాడు. అందుకని అక్కడ రాయబడుతూ వచ్చింది, దూరంగా ఉన్నాడు వాడిని చూచి కనికరపడి పరిగెత్తి ఏం చేసినాడంట? మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ వచ్చినాడు, హత్తుకుంటూ వచ్చినాడు. వాసన లేదు, వస్త్రాల యొక్క వాసన లేదు, తల ఇవన్నీ చూడడానికి ఎంతో పనికిమాలిగా ఉంటూ వచ్చినాడు. అయినప్పుడు కూడా తన కుమారుడని హత్తుకుంటూ వచ్చినాడు. కారణం, తన స్వారూప్యంలో తన కుమారుడైనటువంటి కుమారుడిని హత్తుకున్నాడు, ప్రేమించినాడు, ముద్దు పెట్టుకుంటూ వచ్చినాడు. అందుకనే బహుశా మలాకీలో రాయబడుతూ వచ్చింది, యెహోవానైన నేను మార్పు లేనివాడే కనుక యాకోబు సంతతి వారైన మీరు ఏం కాలేదంట? లయం కాలేదు. మనం ఈనాడు లయం కాకుండా సజీవంగా ఉన్నామంటే కారణం దేవుడు మార్పు లేనటువంటి వాడు. అక్కడ ఆ తండ్రి ఆ కుమారుడి ఎడల మార్పు ఉందా? లేదే. మానవ సంబంధమైన శరీరం కలిగిన నాకు తండ్రే ఆ కుమారుడిని అంతగా ప్రేమిస్తూ ఉంటే, తన యొక్క శరీరంలో 60-70 సంవత్సరాలు బ్రతికేటువంటి మానవుడి యొక్క తండ్రే తన కనినటువంటి కుమారుడు చెడిపోయి పడిపోయి వస్త్రహీనుడై వాసన పందులతో జీవించినటువంటి మానవుడే పడిపోయి తిరిగి తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తే ప్రేమించి కనికరించి హత్తుకొని ముద్దు పెట్టుకుంటే, నీ పరలోకపు తండ్రి నిన్ను సృజించినటువంటి తండ్రి, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను తిరిగి ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం కూర్చుండబెట్టాలంటున్న దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఎంతగా నన్ను ఆయన ఆదరించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ భూ సంబంధమైన ప్రేమకే అంత విలువైనటువంటి ప్రేమ ఉంటే పర సంబంధమైనటువంటి తండ్రి ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి తల్లే తన కడుపును పుట్టినటువంటి బిడ్డను అంతగా ప్రేమిస్తే పర సంబంధమైన తండ్రి యుగ యుగాలు కూడా ఆయనతో పాటు ఉండేటువంటి తండ్రి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే నశించిపోతున్నటువంటి మనలను వెతికి రక్షించుట కొరకై మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. తన కుమారుడిని ఈ భూమి మీదకి పంపించినాడు. మన కొరకు కలవరి శిలువలో మరణిస్తూ వచ్చినాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. మన కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. చివరిగా కేక వేసినాడు, నా దేవా నా దేవా నా తండ్రి ఎలా నా చేయి విడిచితివి. కెవ్వుని కేక వేసి మన కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటూ వచ్చినాడు. ఈనాడు మనం చూడగలుగుతా ఉన్నామా ఆ తండ్రి ప్రేమను? ఈనాడు మనం గమనిస్తూ ఉన్నామా ఆ తండ్రి ప్రేమను? అక్కడ అంటున్నాడు, నా దేవా ఎలా నా చేయి విడిచితివి. దేవుని చెయ్యి ప్రాణం పెడుతున్నాడు, అరిచి కేక వేస్తూ వచ్చినాడు. రక్తానంతటిని కూడా మన కూడా కాచేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకని ఇక్కడ ఈ తండ్రి ముద్దు పెట్టుకున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళినాడు, హత్తుకున్నాడు. అయ్యో నా కుమారుడా అక్కడ అన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో కింద అంటున్నాడు, కింద 22లో అన్నాడు, తన ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఏం చేసినాడంట? విలువైన వస్త్రాన్ని దేవుడు మనకేం ధరించినాడంటే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకి ధరింపజేసాడు. ఇంకో మాట చూద్దాం, కీర్తన 102:27. కీర్తనకారుడైన దావీదు రాసిన పత్రిక 102:27. నువ్వు ఎలా ఉన్నావంట? ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. నీ సంవత్సరంకి ఏమీ లేవు, అంతము లేదు. రెండోది సరిపోదాం, నీవు ఏకరీతిగా ఉండేటువంటి వాడు. ఏకరీతిగా అంటే ఒకటే రీతిగా ఉండేటువంటి వాడు. ఏమమ్మా రాత్రి గుర్రాల పాలన కరెంట్ లేదా? అంతగా నిద్రపోతున్నారు? కాదు, రాత్రి కరెంట్ లేదా? కరెంట్ లేదు. అందుకని ఇక్కడ మన కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, చక్కగా చల్లగా ఉంది. మేము కూడా నిద్రపోతాం, మీతో పాటు మాకు కూడా కుర్చీ చేయండి, మీతో పాటు మేము కూడా నిద్రపోతాం. కనుక దేవుడి మందిరంలో నిద్రపోకూడదు, వినాలి, దేవుడి వాక్యాన్ని వినాలి. ఆదివారం దేవుడి మందిరం నేను వస్తూ ఉంటే నగరం మీకు తెలుసా? నగరం మన దగ్గరకు ఒక కుర్రాడు వస్తూ ఉంటాడు, ఒక బ్రదరు జీవన్ అని వస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఒక సిస్టర్ ఉన్నారు.
నగరం నుంచి ఎక్కడ రావాలంటే రోడ్డు మీద రావాలి. ఇప్పుడు మీరు గుర్రాలపాలెం నుంచి కసిరెడ్డిపాలెం రోడ్డు మీదకి ఎలా రావాలో ఆమె అక్కడి నుంచి నడుచుకొని రావాలి. అక్కడి నుంచి మళ్ళీ ఎండపల్లి రావాలి. ఎండపల్లి నుంచి నర్సిపట్నం రావాలి. నర్సిపట్నంలో దిగి మళ్ళీ ఎక్కడ రావాలి? శివపురం వెళ్ళాలి. ఎన్ని ప్లేసులు మారాలి? 4 ప్లేసులు మారాలి. ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి నిద్రపోయింది అనుకోండి, నిద్రపోద్దా? నేను చూస్తాను, ముందు వారం నేను అక్కడే ఉన్నాను. ఆమె ఎదురు కూర్చుంటుంది, చక్కగా వాక్యం వింటూ ఉంటుంది. ఏండి ఆర్థిక పరిస్థితి అంటే ఆవిడ పెన్షన్ వస్తుంది, పెన్షన్ మీద బతుకుతుంది ఆవిడ, సింగిల్ ఆమె. ఏంటి మనంత క్రైదానం చెల్లించి దేవుడి మందిరానికి వస్తే శ్రద్ధగా వాక్యం వింటాం. మీకేమో ఆటోలు సమృద్ధిగా ఉన్నాయి, తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, ఫ్యాన్లు ఉన్నాయి, మనకేమో నిద్ర వస్తూ ఉంది కదక్క. అట్లా ఉండకూడదు. మనం వాక్యం వినాలి, సరి చేసుకోవాలి వాక్య ప్రకారం. ఇప్పుడు ఆమె చూడండి ఎంత క్రైదానం చెల్లిస్తుంది. ఇటు నుంచి సుమారు నాకు తెలిసి ఒక 80 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇక్కడెక్కడో ఆర్టీసీ కాంప్లెక్స్ దించేస్తారు, ఏమేమో శివపురం నడుచుకొని రావాలి. ఆమెను ఎవరైనా ఎక్కించుకుంటారా? ఆటోలు ఏమైనా ఉంటాయా? ఉండవు. మళ్ళా మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ నగరం రావాలి. ఒకతే ఆమెతో పాటు ఇంకొక ఆమె ఉండేది, ఆమె ప్రభునందు నిద్రించింది. ఇంకొక అక్క ఉండేది, అక్కేమో కోవిడ్లో చనిపోయింది. కనుక చెప్తా ఉన్నాను, మన ఇంత క్రైదానం ప్రభు కొరకు. ఇప్పుడు మనకేమో మీరు కూర్చుంటే ఏమంటే నిద్ర రాకూడదు, వినాలి, వాక్యం వినాలి. ఒకవేళ మేము చెప్పేది ఒకవేళ మీకు బోరు కొట్టింది అనుకోండి, అయినా కానీ వినాలి. అందరూ ఒకేలా ఉంటారు కదా, బోధకులు అందరూ ఒకేలా ఉంటారు. నాలాంటి అల్పమైన వాళ్ళు కూడా ఉంటారు, అయినా కూడా వినాలి. మీరు సుత్తు కొట్టినా, వినడానికి అనాసక్తిగా ఉన్నా వినాలి వాక్యం, అవునే కదా. కనుక ఇక్కడ రాయబడింది ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావంట? ఏకరీతిగా ఉన్నావు, ఒకటే రీతిగా ఉన్నావు. దేవుడు మార్పు లేనటువంటి వాడు. దేవుడు ఎలాంటి వాడంట? మార్పు లేనుడు, ఒకటే రీతిగా ఉన్నాడు. 2 రాయబడింది, నీ సంవత్సరములకు ఏమి లేవంట? అంతం లేదు. దేవుడు ఎన్ని సంవత్సరాలు అంటే అంతం లేదు. ఎన్ని సంవత్సరాలైన యుగ యుగాలు. అందుకనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, పాతాళంలో అగ్నిగుండంలో ఏముండదంటే యుగ యుగాలు మండుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అది యుగ యుగాలు కూడా మండుతూనే ఉంటుంది. అది అగ్ని ఆరదు, ఏమన్నది? పురుగు చావడం లేదు. ఎందుకు? దేవుని రాజ్యం. అందుకని భూమి మీద ఉండగానే, మన వయసు ఉండగానే మన దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తూ రావాలి. పడిపోకూడదు, చెడిపోకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యుగ యుగాలు మండుతూ ఉంది. ఆ మండడానికి ఎంత ఏగొచ్చి పెడతాడో దేవుడు. యుగ యుగాలు కూడా మండుతూ ఉంది. కనుక దేవుడు ఎలాంటి వాడంటే ఆయనకి అంతము లేదు. ఆ అంతము లేనటువంటి దేవుడు అల్పమైన మానవుడిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అల్పమైన మానవుడిని ఏం చేసినాడంట? ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అందులో మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఉంది. ప్రభువా, ఈనాడు మీరు మా పక్షంగా మీరు నశించిపోకుండా ఉండాలని ఇష్టపడుతూ వచ్చినా ప్రభువా, మీరు మార్పు లేనటువంటి వారు, యుగ యుగాలు ఉండేటువంటి వారు, మమ్మల్ని కూడా యుగ యుగాలు మీతో పాటు ఉండాలని ఇష్టపడుతున్నారు ప్రభువా, మీకు వందనాలు అని ప్రభువును మనం ఏం చేయాలి? ఇంకొక మాట చూసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం రండి. ఇదే కీర్తన 103, 8, 9. 8వ వచనం, 9వ వచనం. ఎలాంటి వాడు అంటే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషాలను బట్టి మనకేమీ లేదంట, ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే యెహోవా ఎలాంటి వాడంట? దయాపూర్ణుడు, దయగలిగిన వాడు. ఆ యొక్క తండ్రి ఆ కుమారుడి ఎడల ఎలాగైతే దయ చూపిస్తూ వచ్చినాడో అలాగా పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ యందు నా యందు ఏం చూపించినాడంట? దయాపూర్ణుడు. దేవుడు దయగలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. నీవు నీ కుమారుడిని కొంతకాలమే ప్రేమించగలవు, నీ కుమార్తెని కొంతకాలమే నువ్వు ప్రేమించగలవు. పరలోకపు తండ్రి నిన్ను యుగ యుగాలు కూడా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. కింద అన్నాడు దీర్ఘశాంతుడు. రెండోది కృప ఎలాంటి వాడంట? కృపా సమృద్ధి కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. మన కృపకి, దేవుని యొక్క కృపకి ఎలా ఉందంట? సమృద్ధితో కూడినటువంటి కృప, సమృద్ధితో కూడినటువంటిది. కింద ఇంకో మాట అన్నాడు, ఆయన నిత్యము ఎలాంటి వాడు కదంట? కోపించేవాడు కాదు. దేవుడు కోపిస్తే మనం నిలవగలమండి? మనం నిలవగలమా? నిలవలేం మనం. దేవుడు ఒక దినాన్ని పాత నిబంధన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, భూమి నర విడుస్తూ వచ్చిందంట.
దేవుడు కోపిస్తే ఏం జరుగుతూ ఉంటాయి? భూమి నరవిడిచింది, నరవిడిచుతూ వచ్చింది. దేవుడు కోపిస్తే మనం నిలవలేము. దేవుడు కోపించడం ఎందుకంటే దేవుడు మనల్ని మరిస్తేనే మనం నిలవలేము. అలాంటిది ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం అడుగువాడు, ఆయన నిత్యము కోపి కింద రాయబడుతూ వచ్చింది, మన పాపములను బట్టి మనకేం చేయలేదంట? ప్రతీకారము చేయలేదు. మన పాపములను బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం, కానీ ఆ మరణానికి మనం పాత్రులము, కానీ దేవుడు మనకు అది ఇవ్వలేదు. ఆయన నిత్యత్వం కొరకు ఆయనతో పాటు ఉండేటువంటి ధన్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, మన దోషాల బట్టి మనకేమి ఇవ్వలేదు? ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రతిఫలం అంటే ఏంటి? ప్రతిఫలం అంటే ఏంటమ్మా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఏదైనా ఉద్యోగం చేసామనుకోండి, నెలంతా ఉద్యోగం చేస్తే వాళ్ళు ఏమిస్తారు? దాని ప్రతిఫలంగా జీతం ఇస్తారు. ఇప్పుడు మన పాపమును బట్టి, పాపం వల్ల వచ్చేటువంటి దాన్ని ఏంటి? జీతము మరణము. ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చినాడు? మనకు మరణం ఇచ్చినాడా? ఇవ్వలేదు. ప్రతిఫలం మనకు ఇవ్వలేదు. దేవుడు దాన్ని వేసుకున్నాడు, తన సిలువు పైన వేసుకున్నాడు, తన పైన వేసుకున్నాడు. మన పాప పరిహారార్థమై గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చి మన యొక్క పాప యావత్తంతో కూడా ఆయన మీద వేసుకొని గొర్రె పిల్ల వలె వదకు సిద్ధపడినటువంటి గొర్రె వలె ఆయన ఏం చేసినాడంట? మౌనంగా ఉంటా వచ్చినాడు. కనుక ఈనాడు ఇక్కడ రాయబడిన మాట, ఇంకో మాట ఏంటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారయ్యాడు, ఆయన కృప అంతా అధికం. ఎంత దేవుని యొక్క కృప ఎలా ఉందంట మన మీద? అధికముగా ఉంటుంది. అంటే ఎంత అధికమంట? భూమికి నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుంది? మనకున్నటువంటి నాసా శాస్త్రవేత్తలు వెళ్తూ ఉన్నారు, అంతరిక్షంలోనికి వెళ్తూ ఉన్నారు, కానీ దాని పైగా ఏముందో ఏ మానవుడు కూడా తెలియదు. అంతకంటే అత్యున్నతమైన దేవుడు, సింహాసనాసీడైన ప్రభు గొర్రె పిల్లగా మన కొరకు భూమి మీదకి వచ్చినాడు. కనుక ఈనాడు మనం ఏం కాలేదంట? లయము కాలేదు. కారణం, దేవుడు మార్పు చెందినటువంటి వాడు. కనుక ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణము. ఆ మరణం మనకు ప్రతిఫలంగా మనకు ఇవ్వలేదు, కానీ మనకు బదులుగా ఎవరు మరణించినారు? యేసు ప్రభువారు మరణించినారు. కనుక మనం లయం అయిపోలేదు. ఒక మాట చూసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం రండి. 13వ వచనం, ఇదే 3:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడెను. కనుక తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా దేవుడు మన ఎడల జాలిపడేటువంటి వాడు కూడా మన యందు జాలిపడినాడు, దయ చూపించినాడు. మనల్ని దేవుడు పోషించేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు దయామయుడిగా మన మీద చూపిస్తున్న వాడిగా ఉంటూ వచ్చినాడు. కనుక మన జీవితంలో చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దయగలిగిన వాడిగా ఉంటూ వచ్చినాడు. కనుక అందుకనే మనం చదివిన భాగంలో ఉంది, మలాకి 3:16లో రాయబడుతూ వచ్చింది, యెహోవా నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు, మనము నశించిపోలేదు. కారణం, దేవుడు మార్పు లేనివాడు. మనం మార్పు చెందుతాం, తటస్థంగా మనం నిలబడం, స్థిరత్వం మనకు ఉండదు. కానీ దేవుడు యథార్థవంతుడు, ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆ యథార్థవంత దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, లయము కాకుండా కాపాడుతూ వచ్చినాడు. ఆయన కుమారుడైన యేసు ప్రభువుని మన కొరకై ప్రాణం బలియాగం నర్పించినాడు. ఒక దినాన చనిపోతే మనం కూడా ఆయనతో పాటు ఉంటామని నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక ఈ మాటలతో ప్రభువును మనము ఆరాధించుకుందాం.